ఈ విషయంలో అయినా ఒక ఖచ్చితంగా మంచి మెసేజ్ కనుక మనం వాడు పొట్టపోసుకొని బిస్కెట్ చేసో బన్నుగా అమ్ముకుంటున్నాడు. వాళ్ళు యూరిన్ జిహాదు, వాళ్ళు స్పిట్టింగ్ జిహాదు, ప్రతిదీ జిహాదే, న్యూస్ జిహాదు, సినిమా జిహాదు, ప్రతిదీ జిహాద్. ఏంది సార్ జిహాద్ జిహాద్ జిహాద్? ఇది వాస్తవంగా మత రాజకీయాలు. ఏ మతానికైనా ఈ లక్షణాలు, మతతత్వానికి ఈ లక్షణాలు ఉంటాయి. చాలా భారతదేశం యొక్క అదే అతను ఉస్తాద్ అలీ ఆయన చనిపోయినప్పుడు నేను రాసి అదే భారతరత్న ఇచ్చారమ్మా మనకి. కాబట్టి కాశీ విశ్వేశ్వరుడి ప్రార్థనలో కూడా ఆ షహనాయి, ఆయన షహనాయి ఉంటుందండి. కాబట్టి ఇక్కడ అవన్నీ లేకుండా అసలు జరగదు. తిరణాల్లో కొన్ని వాడతారు. లోకేష్ రెఫరెన్స్ ఏమంటే లోకేష్ దాన్ని ట్వీట్ చేసి ఇది వలి నేను వచ్చి నేను టేస్ట్ చూస్తానన్నాడు. నిజంగా టేస్ట్ చూడండి. అదేవిధంగా ఈ శక్తుల నుంచి వస్తున్న ఈ ముప్పును కూడా చూడగలిగితే చాలా బాగుంటుంది. రాజకీయాలు ఎవరి వాళ్ళు చేసుకోవచ్చు. సార్ పవన్ మహావాక్యం, జనసేన జాతీయ స్కెచ్, ఇదొకటి. ఇంకా 1 by 1 వస్తున్నాం కదా మనం. పవన్ కళ్యాణ్ నిన్న సభ్యత్వం ప్రారంభించారు. ఆ సభ్యత్వ ప్రారంభానికి కూడా ఆయన బహుశా శివరాత్రి కాబట్టి పూర్తిగా ఆ శివారాధన దీంట్లో ఆయన అక్కడికి వచ్చారు, సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వం ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు. దాంతోపాటు 2 కోట్ల విరాళం ఒకటి ప్రకటించారు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల కోసమని. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం డిఫరెంట్ ట్రెండ్ సెటర్ ఉన్నాడు తెలుగు రాజకీయాల్లో. నేరుగా వ్యక్తిగతంగా అప్పటికప్పుడు అది ఇవ్వటము, సినిమాల్లో తనకు వచ్చిన దాన్ని ఇటు కొంచెం ప్రత్యక్షంగా బదలాయించటము, ఇది కొంత చేస్తున్నారు. అది మంచిదే వాళ్ళ పార్టీ కోసం అనుకోండి. అయితే ఆ సమయంలో ఆయన కొన్ని చెప్పాడు. ఒకసారి వచ్చే ఒక మహావాక్యం ఒక కొత్త స్ఫూర్తిని, ఒక కొత్త శక్తిని ఇస్తుంది. అది ఎంతమంది పలికారు, ఎంతమంది చేశారు అనేది పెద్ద ముఖ్యం కాదు. మళ్ళీ ఒకసారి ఆయన కార్ల్ మార్క్స్ అక్కడెక్కడో కూర్చొని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే ఇన్ని దేశాల్లో దాని ప్రభావం పడింది. సరే అది ఉందా? ఆ రాజకీయాలతో మనం ఏకీభవించవచ్చు, ఆ సిద్ధాంతం మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఒక మహావాక్యం ఒక సిద్ధాంతంగా మరి ఇదంతా అయింది. అట్లాగే నేను చెప్పేది కూడా మొదటి కొద్దిమందే ఉండొచ్చు. ఆ కొద్దిమందే నేను సంఖ్య గురించి మరీ భయపడట్లేదు. తెలంగాణలో కూడా మన ఎన్నికల్లో 2 వచ్చారు. కొద్దిమంది అక్కడక్కడ వచ్చారు. వాళ్ళ అభిమానంతో వాళ్ళకు వాళ్ళు వేశారు. నాకైతే తెలంగాణలో ఏం జరుగుతుందో అది పూర్తిగా తెలియదు, కానీ మన మీద నా అభిమానం, మనం చెప్పింది ఈ శక్తి తీసుకొని వచ్చి వాళ్ళను గెలిపించింది. వాళ్ళు అలాగే ఉండాలి. ఇక్కడ సందేశం ఏమంటే వాళ్ళతో మనకు సంబంధం లేదు అని, కానీ లేదా అదేదో జరిగిపోయింది అనధికారికంగా ఆయన ఏం చెప్పట్లేదు. ఒక వాక్యం శక్తిగా మారుతుంది. అది ఇప్పుడు తెలంగాణలో మారింది, ఇలాగే నాందేడ్ నుంచి వస్తుంది, ఇలాగే హుబ్లీ నుంచి వస్తుంది, ఇలాగే ఇంకా చాలా చోట్ల నుంచి మేము మీ తరఫున చేస్తాము, మేము మాటల నుంచి స్ఫూర్తిగా ఉందామని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ సనాతనము, ఈ విధానం అన్నది కూడా దాని వెనక కూడా ఒక భావజాలం ఉంది. వాటి కోసం నేను కట్టుబడి ఉంటే వీళ్ళందరూ వస్తున్నారు. ఇక్కడ సనాతనం ఒక స్థాయి, దాని నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు రంగంలోకి రావడం అనేది ఒక స్థాయి. చెప్తూ సంకేతం ఏమంటే తమిళనాడు కూడా రెఫర్ చేశారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇటువంటి చోట్లంతా తెలంగాణ సరే జన సైనికులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళు చేస్తాము రండి అంటున్నారు. మన మాటలతో మన కృషితో వాళ్ళు ప్రేరణ పొందారు. ఒక 10 మంది ఎంతమంది వచ్చారన్నది ఒకటైతే, వచ్చిన వాళ్ళు కదలకుండా అక్కడే కూర్చొని అదే భావానికి ఉంటాం. మన ఆఫీసును అలా అంటి పెట్టుకొని 10 మంది ఉంటే చాలు అనుకున్నాం. అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అంటే దీంట్లో అంతర్లీనంగా కనపడేదంటే జాతీయ స్థాయిలో కూడా మనకు ఎక్కడెక్కడ అభిమానులు ఉంటే వాళ్ళు వాళ్ళ ప్రభావం చూపిస్తారు, వాళ్ళని ప్రోత్సహించడమే జరుగుతుంది. అది కాలక్రమంలో జరుగుతుంది. ఏదైనా అంతే, ఒక మహావాక్యం లాగా ఇది విస్తరిస్తుంది. ఆయన ఇంకా మనం చిన్న పిల్లగానే మనము బీజే రూపంలో బయలుదేరి ఇక్కడ దాకా వస్తున్నాం కదా అని చెప్పడం. అంటే వీటన్నీ అంతర్యం ఏంటంటే జనసేన ఒక పెద్ద శక్తిగా ఇలాగే కనిపెట్టుకొని ఉంటాము, జాగ్రత్తగా ఉంటాము, ఇదిగో విరాళాలు లేకపోతే ఇచ్చి కూడా ప్రోత్సహిస్తాం కాబట్టి ఒక శక్తిగా వస్తుంది. జాతీయ స్థాయిలో కూడా విస్తరిస్తాం మనము. ముఖ్యంగా దక్షిణ భారతంలో, ఇప్పుడు మహారాష్ట్ర పూర్తిగా దక్షిణ భారతం కూడా కాదు. మీరు గమనిస్తే మహారాష్ట్ర అనేది బీజేపీ పాలిటిక్స్ లో చాలా ముఖ్యమైనది. ఎవరో అన్నారు, వాస్తవానికి శివసేన బాల్ ఠాకరే తీసుకొచ్చిన దాన్ని అప్పుడు శివసేనకు జూనియర్ పార్ట్నర్ బీజేపీ. కానీ ఇప్పుడు శివసేన 2 అయిపోయింది, వాళ్ళు చిన్నదైపోయారు, ఇక్కడ కలిసిపోయారు, బీజేపీ చాలా పెరిగిపోయింది.
సో ఇక్కడ కూడా అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేమని కొంతమందికి ఆందోళన ఒకటైతే, పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే ఈ విధంగా మనం పెరుగుతూ పోతాము, ఈ రాష్ట్రాలన్నిటికీ కూడా వెళ్తాము అని. ఇది నిజంగా ఆయనతో చేరాలనుకునే వాళ్ళకు, ఇప్పటికే చేరిన వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం కలిగించిన మాటే. మూడోది, మొన్న మనం చూసినట్టుగా పార్టీలో వాళ్ళకు కూడా బాధ్యతలు ఇవ్వడము, ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పులు చేసిన వాళ్ళని కొంచెం మందలించడం, ఇదంతా చేస్తూ వస్తున్నారు. అంటే నేను కార్యకర్తలు భావజాలం ముఖ్యం, ఈ మధ్యలో కొన్ని తప్పులు జరిగితే చక్కదిద్దుతాను, పార్టీని మనం ఒక పెద్ద శక్తిగా తీర్చిదిద్దుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కదా, తెలుగుదేశం నిజానికి బయటికి ఎక్స్పాన్షన్ ని ప్రయత్నించి వాళ్ళు చేసుకోవాలి. రామారావు ఉన్నప్పుడు భారతదేశం అన్నా, చంద్రబాబు నాయుడు 2019లో కూడా రాహుల్ గాంధీతో పొత్తు అది ఇదన్నా వాళ్ళు వద్దు ఆంధ్రప్రదేశ్కి చాలనుకొని తెలంగాణలో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పోటీ చేయట్లేదు. కానీ పూర్తి భిన్నమైన ఒక వైఖరి పవన్ కళ్యాణ్ ఇక్కడ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. బహుశా అనుకున్న గ్లామర్ ఇచ్చే బీజేపీ కూడా ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రజనీకాంత్ కోసం, చాలా మంది కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కదా. మొన్న కూడా మోహన్ భగవత్ వచ్చి ఇక్కడ తెలుగు సినిమా టాలీవుడ్ ప్రముఖులందరినీ కలుసుకొని వెళ్ళారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక జాతీయ దిశలో జనసేనకు ఒక జాతీయ స్కెచ్ చేస్తున్నానని చెప్పేశారు నిన్న శివరాత్రి మహాశివుడు సాక్షిగా. ఇంకా అది స్పష్టమే సార్. బిల్ గేట్స్ హైప్ గ్లోబల్గా రివర్స్ గేర్ అండి. బిల్ గేట్స్ అమరావతికి వచ్చారు, ఆయన